ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో పచ్చి శనగపప్పుతోటి బీరకాయ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏటెందుకు మరి తయారీ విధానం చూసేద్దాం. నేను ఒక 1/2 kg బీరకాయ తీసుకున్నాను. దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసుకుందాం. బీరకాయ ఇస్ ద గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ, సి, ఐరన్, మెగ్నీషియం అండ్ విటమిన్ B6, గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అండ్ లో క్యాలరీ ఫుడ్. దీన్ని ఇలా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం. పచ్చి శనగపప్పు ఒక 1/2 కప్ తీసుకున్నానండి. వీటిని ఒక 30 to 45 minutes నానబెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 2 tablespoons స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 1/2 teaspoon మస్టర్డ్ సీడ్, 1/2 teaspoon జీరా, 1/2 teaspoon మినప్పప్పు వేసి ఒక 1 minute సాటే చేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మెత్తబడిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కవర్ చేసి మగ్గించుకుందాం. ఒక 3-4 minutes ఇలా మగ్గించుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్, 1 tablespoon, కొంచెం పసుపు వేసి మిక్స్ చేద్దాం. బీరకాయ కొంచెం మగ్గేంత వరకు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. బీరకాయ కొంచెం మగ్గి వాటర్ రిలీజ్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, 1 tablespoon కారం, 1 teaspoon ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా 1 minute మగ్గించుకున్న తర్వాత 1 టీ గ్లాస్ పాలు మిక్స్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల ఈ పాలతోటి బీరకాయలోంచి రిలీజ్ అయిన వాటర్తోనే ఈ బీరకాయ కర్రీని కుక్ చేసుకుందాం. కవర్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైం కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి శనగపప్పు ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. బీరకాయ లో క్యాలరీ ఫుడ్, చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది అండ్ లైట్గా కూడా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. బీరకాయ నచ్చని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్.